హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇంకొక టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. మనం పిల్లలకి నేర్పించాల్సిన జీవన నైపుణ్యాల్లో అత్యంత ముఖ్యమైనది సహానుభూతి. అంటే అది చుట్టూ ఉన్న మనుషుల్ని, వారి పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుంది. సహానుభూతి ఉన్నవారు తోటివారి మాటల్లో వ్యక్తపరచలేని భావాల్ని, వేదనను గుర్తించగలుగుతారు. ఇతరుల కష్టాలను చూసి కూడా స్పందిస్తారు. మంచి మనిషిగా ఎదుగుతారు. ఒక చిన్న కథ. 10 ఏళ్ల పిల్లవాడు పెంపుడు జంతువులమ్మే దుకాణానికి వెళ్తాడు. అక్కడ రకరకాల కుక్క పిల్లల్ని చూస్తాడు. వాటన్నింటికి కాస్త దూరంగా ఓ మూలన మరో కుక్కపిల్ల ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే ఆ అబ్బాయి అది కూడా అమ్మడానికేనా? ధర ఎంత అని అడుగుతాడు దుకాణదారుని. అలాగే దాన్ని వేరేగా ఎందుకు ఉంచారు అని కూడా అడుగుతాడు. అది కూడా మిగతా వాటితో పాటుగానే పుట్టిందని, కాకపోతే దానికి అవయవ లోపం ఉండటంతో ఎవరూ కొనరని విడిగా ఉంచామని యజమాని బదులిచ్చాడు. ఆ కుక్కపిల్లకి ఒక కాలు సరిగ్గా లేదు. పిల్లాడు దాన్ని ఎత్తుకోగానే ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కనిపించింది. ఆ అబ్బాయి దాన్నే కొనాలనుకున్నాడు. యజమాని వద్దని చెప్పినా వినకుండా జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చాడు. అంత డబ్బు పెట్టేటప్పుడు నీకు మంచి కుక్క పిల్లే దొరుకుతుంది కదా, కాలు బాలేని దీన్నే ఎందుకు కొనాలనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదని అన్నాడు దుకాణ యజమాని. ఆ పిల్లవాడు మౌనంగా తన ఎడమ కాలి ప్యాంటు పైకెత్తి చూపించాడు. సన్నగా ఉన్న ఆ కాలికి బెల్టులు కట్టిన బూట్లు కనిపించాయి. వెంటనే దుకాణదారికి అర్థమైంది. ఇక నిన్నేమీ అడగను బాబు, దీన్ని తీసుకో అని నవ్వుతూ ఆ అబ్బాయి భుజం తట్టి కుక్కపిల్లని ఇచ్చేశాడు. తనలాంటి పరిస్థితే దానిది అని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ పిల్లాడు దాన్ని అక్కున చేర్చుకున్నాడు. అలా కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలిగే సహానుభూతి ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఆయన. నిజమే కదా, పిల్లల్లో సహజంగానే సహానుభూతి ఉంటుందండి. కానీ పెంపకం, చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి నేర్చుకున్న గుణగణాలు వాళ్ళని మార్చేస్తాయి. నిజంగా తమ పిల్లలు అలాంటి కుక్క పిల్లని తెచ్చుకుంటే ఊరుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు. చుట్టూ సమాజంలో, సోషల్ మీడియాలో, వీడియో గేమ్స్లో, టీవీలో, సినిమాల్లో ఎటు చూసినా హింసే కనిపిస్తున్న రోజులివి. ఇలాంటి సమయంలో పిల్లలకు మంచి గుణాలు, మానవతా విలువలు అలవడేలా పెంచటం అనేది తల్లిదండ్రులకి నిజంగా కత్తి మీద సాము లాంటిదే. కానీ తప్పదు. బాధ్యతాయుతమైన పౌరులుగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే పెద్దవాళ్ళం మనం రోల్ మోడల్స్ లాగా వాళ్ళ చుట్టూ ఉండాలి. మంచి చెడు విచక్షణ తెలిసేలాగా వారిని పెంచాలి. అప్పుడే వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి మంచి సమాజాన్ని నిర్మించగలుగుతారు.